కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నేతలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో ఏవీ చేయలేని అసమర్థులు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని అన్ని చేయాలంటున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అయిపోయింది, 100 కోట్లు పెట్టి సెక్రటేరియట్ వంటి భవనాలు కట్టారని, మరి బీఆర్ఎస్ హయాంలో ఆసుపత్రులను ఎందుకు బాగు చేయలేదని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలు ఇప్పుడే కాదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయని అన్నారు ఆయన. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందు దౌలతాబాద్ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ రఘునందన్ గుర్తు చేశారు. అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటునో ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు ఎట్టిపోయినరు? ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. 1. 2, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేస్ గురించి మాట్లాడుకుందాం, ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు. దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్.